పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు లంచం కేసులపై సంచలన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసుల్లో చట్టసభ్యులకు ఏమాత్రం మినహాయింపు లేదని స్పష్టం చేసింది. నేతల విచారణ ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది. ఎంపీ ఎమ్మెల్యేలకు లంచాల కేసులకు సంబంధించి ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఎంపీ ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో రాజ్యాంగ రక్షణ లేదన్నారు. పార్లమెంట్ అసెంబ్లీలో లంచాలు తీసుకుంటే ఎవరైనా విచారణ ఎదుర్కోవాల్సిందేనంటూ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెల్లడించింది. సభ్యులు లంచం తీసుకుని పార్లమెంటు లేదా అసెంబ్లీ ప్రశ్నలు వేసినా ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు 1998 నాటి తీర్పును కోర్టు కొట్టివేసింది. గతంలో మాజీ ప్రధాని పివి నరసింహరావు కేసులో ఇమ్యూనిటీ కల్పిస్తూ ఇచ్చిన మెజారిటీ న్యాయవాది వెల్లడించిన తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టివేయడం జరిగింది.